హాయ్ నమస్తే అండి, నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్. ఇవాళ రెసిపీ ఏంటంటే ఖర్జూరాలతో లడ్డూలు చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటాయి. మామూలుగా బయట స్వీట్ షాప్లో కొనుక్కోవాలి, అలాగే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇవి కానీ తిన్నారంటేనా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. మామూలుగా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి డాక్టర్లు అయితేనా డైలీ 2 లేదా 3 ఖర్జూరాలు తినమంటుంటారు. ఉట్టివే తినమంటే పిల్లలు తినరన్నమాట. ఇలాగ లడ్డూలు చేసి ఇచ్చామంటేనా శుభ్రంగా తినిపెట్టేస్తారు. లంచ్ బాక్స్లో పెట్టించిన, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చినా కూడా తినిపెట్టేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ ముందుగా ఖర్జూరాలు తీసుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ 1/4 కిలో ఖర్జూరాలు తీసుకున్నాను. ముందుగా ఇందులో విత్తనాలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మామూలుగా హీట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ ఇలాగ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలాగే చేస్తున్నాను. ఇంకా విత్తనాలన్నీ తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుందాము. ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుంటే మనకు మిక్సీ జార్లో పట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. లేదంటే మిక్సీకి అంతా చుట్టకపోతుంది, టైం కాస్త ఎక్కువ పడుతుంది అనమాట. ఇలాగ ముక్కలాగా కట్ చేసుకోవడం వల్ల మిక్సీలో తొందరగా వేసేసుకోవచ్చు. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి నేనైతే 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, అంటే వేరుశనగ గింజలు వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి. దీని తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూరాలు, అవన్నీ కూడా వేసుకొని ఒక 2-3 సార్లు అలాగ తిప్పామంటేనా పెద్దగా గ్రైండ్ అయిపోతాయండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. మరీ ఎక్కువ నున్నగా పట్టకూడదు, కొంచెం పలుకులుగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా వేరుశనగ గింజలు, అందులోకి ఈ ఖర్జూరాల మిశ్రమాన్ని మొత్తం అంతా వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇదంతా వేసుకున్న తర్వాత ఈ పల్లీల పొడిలోకి ఈ ఖర్జూరాలు మిశ్రమం బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక 2 లేదా 3 స్పూన్లంత నెయ్యి వేసుకొని కలుపుకున్నామంటేనే ఉండలకి బాగా వస్తుంది. మనకి కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట, చేతికి అంటుకోకుండా. మనకి ఇలాగ మొత్తం అంతా కలిసిపోయే రకంగా కలిపేసుకోవాలి. అంతా కాసేపు టైం పడుతుంది ఇలాంతా కలుపుకోవడానికి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇలాగ చేసుకోవడము. 2 లేదా 3 స్పూన్లంత నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇంకా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండల్లాగా చుట్టేసేసుకోవడమే. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పెద్ద శ్రమ అయితే ఏమీ ఉండదు. 2 ఇంగ్రీడియంట్స్. దీంట్లోకి బెల్లం అవసరం లేదు, పంచదార అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఉట్టి ఖర్జూరాలతోనే మనం లడ్డూలు చేసుకోవచ్చు. చూడండి ఆయిల్ కూడా, అంటే ఆయిల్గా నేను నెయ్యి వేసాను కదా, నెయ్యి కూడా పైకి ఎలా వస్తుందో చూడండి, అలాగ వస్తుందన్నమాట. ఇంకా ఇట్లా కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చిన్న చిన్న ఉండల్లాగా చుట్టేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ తెల్లపల్లి నువ్వులు ఉంటాయి చూడండి, ఆ తెల్ల నువ్వులు కూడా వేసాను. ఇక్కడ ఈ కలుపుకున్న మిశ్రమంలోకి నువ్వులు వేసేసుకోవచ్చు, కానీ కొంచెం లుక్గా ఉండాలి, పిల్లలు చూడంగానే తినేయాలి అని నేనేం చేశానంటేనా ఫస్ట్ ఉండలు చుట్టేసుకొని నువ్వులైతే తెల్ల నువ్వులు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అవి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఇలాగ ఉండలు చుట్టుకున్న తర్వాత పైన ఆయిల్ ఉంటుంది కదా, అంటే కొద్దిగా నెయ్యి ఎక్కువగా వేసుకున్నాం కదా, అలాగా ఆయిల్గా ఉంటుంది కదా, దానికి అంటుకుంటుంది అనమాట ఈ తెల్ల నువ్వులంతా కూడా. ఒకసారి లడ్డూలు అందులో ముంచి ఇలాగ ఇంకొకసారి లడ్డూలాగా చుట్టామంటేనా మొత్తం అన్ని దానికి అతుక్కునేస్తాయి తెల్ల నువ్వులు. చూడడానికి లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇలాగ ఇచ్చామంటేనా పిల్లలు అబ్బా భలే ఉన్నాయి అబ్బా అని తినిపెట్టేస్తారు. చాలా బాగుంటాయి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందని కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.